ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 13వ చరణంలో భక్తుడైనటువంటి దావీదు యూదయ అరణ్యంలో ఉండగా రాసినటువంటి ఈ కీర్తనలో మరి సర్వలోక నివాసులారా సంతోష గీతం పాడండి అంటూ ఆయన ఈ కీర్తనను ఆరంభిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, దేవుడు తన జీవితంలో చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను గురించి కృతజ్ఞతాపూర్వకంగా మరి ఆయన బలులను తీసుకొని నేను మందిరంలోనికి వచ్చేదను అని దేవుని సన్నిధిలో ఆయన ఈ యొక్క కీర్తన రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దావీదు తన జీవితంలో ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ దేవుని యొక్క ఆశ్చర్య కార్యమును తాను చూస్తూ వచ్చినాడు. 66వ కీర్తన 5వ చరణం, దేవుని ఆశ్చర్య కార్యమును చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు అని తన యొక్క జీవితంలో తాను గుర్తెరిగినటువంటి దైవజనుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు మన ఎడల ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ నీకున్న కష్టము, బాధము, ఇరుకు, శ్రమ, వేదన వీటన్నిటిలో నుంచి దేవుడు అద్భుతంగా నిన్ను విడిపించి నిన్ను రక్షించేదానికి ఆయన సమర్థుడైనటువంటి సత్యాన్ని వెరిగి ఉంటున్నావా? అలాగైతే మన జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి బలులను మనము అర్పించేటువంటి వారంగా ఉండాలి. మరి దేవుని వాక్యంలో రాయబడింది. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ అంటున్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని పౌలు గారు రోమాలో ఉన్న సంఘమునకు దైవజనుని ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇలాగున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తన దేహమును లోక పాపముల కొరకై తండ్రి అయిన దేవుని చిత్తానికి అప్పగించుకొని తాను తండ్రి చిత్తాన్ని శిలువపై సంపూర్తి చేసి ప్రజలందరికీ రక్షణకరముగా ఆయన ఉంటూ వచ్చినాడు. అలాగున మనము కూడా మన దేహాలను ప్రభువుకు అప్పగించుకొని ఆయన మహిమార్థము రాబో దినాల్లో జీవించి దేవునికి మహిమకరంగా ఉందుముగాక.